iPhone 16 సిరీస్ ఈరోజు మనకు లాంచ్ అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈవెంట్ గురించి కావచ్చు, ఫోన్స్ గురించి కావచ్చు, 3 గంటల సేపు నా నిద్ర వేస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:50 అవుతుంది. సో ఇప్పటి వరకు మేలుకొని ఈవెంట్ చూశాను, ఎందుకంటే వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి అది నా బాధ్యత. చేసి చూపించాలి ఒక టెక్ యూట్యూబర్ అని చెప్పేసి. ఒక మాటలో చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అంత గొప్ప అప్డేట్స్ కానీ ఇన్నోవేషన్స్ అయితే కాదని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టాపిక్ చూసుకుంటే మనకి వాళ్ళ ఇయర్ బడ్స్ కానీ వాచెస్ కానీ అప్గ్రేడ్స్ ఇచ్చారు. అండ్ ఎయిర్ పాడ్స్ Pro 3 వస్తుందని చెప్పారు. Pro 3 అయితే రాలేదు, Pro 2 వచ్చింది. Pro 2 అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ కమింగ్ టు iPhone 16 సిరీస్ ఎంటైర్ స్పెక్స్ చెప్పి మళ్ళీ వీడియో మీకు బోర్ కొట్టించిన అనమాట. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి అప్గ్రేడ్ చేశారు. ఎలా ఉందని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కెమెరా దగ్గర స్టార్ట్ చేస్తే కెమెరా వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది కదా, దానికి ఆటో ఫోకస్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఆటో ఫోకస్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మ్యాక్రో షాట్స్ తీసేటప్పుడు మనకి అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ కెమెరాస్ కూడా అడ్డంగా ఉంది కదా, దాన్ని నిలువ చేసేస్తారు అంతే. ఇంకా ఏం డిఫరెన్స్ అయితే మన కెమెరాలో మీకు చూడడానికి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్పెషల్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దానికి స్పెసిఫిక్ డివైస్లో మాత్రం దాన్ని మీరు ప్లే చేయగలుగుతారు అనమాట. యాపిల్ విజన్ ప్రో అలాంటి డివైస్లో మాత్రమే మీరు ఆ వీడియోని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అంతే. పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అయితే మాత్రం మీరు iPhone 16 కానీ 16+ కానీ మీరు చూడరు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మన కెమెరా కంట్రోల్ బటన్ అని తీసుకోవచ్చు అనమాట. ఇది మన టచ్ సెన్సిటివ్ గా వర్క్ అవుతుంది అండ్ బటన్ కూడా వర్క్ అవుతుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఉందని అంటున్నారు ఆ బటన్ కి. సో ఒకసారి వచ్చిన తర్వాత రియల్ లైఫ్ లో ఎలా ఉందని చెప్పేసి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. బట్ ఏంటంటే దీన్ని యూస్ చేసుకుని మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా క్యాప్చర్ బటన్ కావచ్చు, మనకి స్వైప్ చేస్తే గెస్టర్స్ కానీ, ఆ పైన మనకి ఆ నేచురల్ వీడియో ఉంటుంది కదా, కలర్స్ మోడ్ చేంజ్ చేసుకోవడం కానీ, డెప్త్ ఎఫెక్ట్ తగ్గించడం పెంచడం కానీ, ఇలా మల్టిపుల్ యూస్ అయితే మనకి ఈ కెమెరా బటన్ లో వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇది మాత్రం ఈ కెమెరా బటన్ మాత్రం నాకు కొంచెం బెటర్ గా అనిపించింది. ఇది ఇంప్లిమెంట్ చేయడం మాత్రం చాలా బాగా అనిపించింది. మనకి వన్ మోర్ అప్గ్రేడ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ Pro Max లో వచ్చిన యాక్షన్ బటన్ ఏదైతే ఉందో అది iPhone 16+ కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి నార్మల్ గా అలర్ట్ స్లైడర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి యాక్షన్ బటన్ తో రీప్లేస్ చేశారనమాట. అండ్ వన్ మోర్ మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే A18 చిప్ అని చెప్పుకోవచ్చు. ఒకటి మీరు ఆలోచించండి, లాస్ట్ ఇయర్ A17 Pro చిప్ లాంచ్ అయింది. ఎందుకు ఈసారి iPhone 16 బేస్ వేరియంట్స్ కూడా A17 Pro చిప్ తీసుకురాలేదు? ఎందుకంటే అదొక ఫెయిల్యూర్ ప్రాసెసర్. చాలా థర్మల్ ఇష్యూస్ కానీ, హీటింగ్ ఇష్యూస్ కానీ ఇప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి A18 చిప్తో కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారనమాట. సో దీని గురించి ఏంటంటే నేను ఇప్పుడు డిస్కస్ చేయలేను, ఎందుకంటే ఇది మనకి యాపిల్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటుంది అది మనం చెప్తారు, కానీ లాస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే 30% ఫాస్టరు, GPU ఎంత ఫాస్ట్గా ఉంటుంది చెప్తారు, కానీ ఆండ్రాయిడ్ స్కోర్స్ కానీ, టిపికల్ స్కోర్స్ కానీ, బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ ఏం బయట బెటర్ అనమాట. సో అవి రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, రివ్యూస్ చూసిన తర్వాత, ఇన్ కేస్ మనం కొంటే లేదా ఎక్కడైనా సోర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మన ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకి iPhone 15కి రాదు. iPhone 16కి అయితే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అది యాపిల్ A18 చిప్తో వస్తుంది కాబట్టి దానికి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే వస్తుందన్నమాట. అది మేజర్గా దీంతో అనిపించిన అప్గ్రేడ్స్ నాకు iPhone 16 సిరీస్లో. కమింగ్ టు ప్రైజింగ్, మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 80,000 లాంచ్ చేస్తున్నారు. iPhone 16 128GB వేరియంట్ అనమాట. అండ్ iPhone 16+ వచ్చేసి 89,000 లాంచ్ చేస్తున్నారు. 90,000 లాంచ్ చేస్తున్నారు. 128GB ర్యామ్ వేరియంట్ iPhone 16+. నెక్స్ట్ కమింగ్ టు Pro సిరీస్, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ Pro సిరీస్లో కూడా మేజర్గా అప్డేట్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మెయిన్ చూసుకుంటే మనకి A18 Pro చిప్తో వస్తుంది. ఈ A18 చిప్కి A18 Pro చిప్కి డిఫరెన్స్ ఏమనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే కంపేర్ టు A17 Pro చిప్, A18 Pro చిప్ వచ్చేసి 30% ఫాస్ట్ ఉందని చెప్తున్నారు. కానీ ఎక్కడ స్కోర్స్లో కానీ దానికన్నా ఏది బెస్ట్, ఎందుకు ఇది బెస్ట్, ఎందుకు దానికన్నా ఇది కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు డిస్కస్ చేయలేదు అనమాట. ఒకసారి మనకి రియల్ లైఫ్లో రివ్యూస్ రాని, రియల్గా మనం టెస్ట్ చేస్తాం, మనం అంటే నేను కాదు, ఏమైనా రివ్యూస్ టెస్ట్ చేసినప్పుడు చెక్ చేస్తాను. ఎక్కడైనా నేను స్టోర్స్కి వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ Pro Maxలో కూడా మనకి కెమెరా కంట్రోల్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకి టిపికల్గా బటన్ లాగా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి, వీడియో రికార్డ్ చేసుకోవడానికి, ఆ గెస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఏదైతే బేస్ వేరియంట్స్ చూసామో అది యాస్టీస్ మనకి ప్రో వేరియంట్స్ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లేస్లో మనకి 6.3 ఇంచెస్తో మనకి Pro వేరియంట్ వస్తుంది, 6.9 ఇంచెస్తో Pro Max వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 0.2 ఇంచెస్ అయితే పెరిగింది. ఇది కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ కెమెరా డిపార్ట్మెంట్లో ఇక్కడ ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే Pro Max కి లాస్ట్ టైం అది 3x టెలిఫోటోతో వస్తే 5x జూమ్తో వస్తుంది మనకి Pro Max 15 సిరీస్లో. అండ్ 16 సిరీస్లో చూసుకుంటే రెండు కూడా మనకి 5xతోనే వస్తుంది. అండ్ 4K 120fps మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అది 120fps రికార్డ్ చేస్తాం కాబట్టి మీరు గ్యాలరీలోనే, ఆ గ్యాలరీ యాప్లోనే మీరు స్టోర్ డౌన్ చేసుకోవచ్చు 120fpsని. అండ్ ప్రైస్ చూసుకుంటే iPhone 16 Pro వచ్చేసి మనకి 1,20,000 రూపాయలకు వస్తుంది, 128GB వేరియంట్ అనమాట. అండ్ iPhone 16 Pro Max చూసుకుంటే 1,46,000 లాంచ్ అయింది, 256GB ర్యామ్ వేరియంట్ అనమాట చెప్పుకోవచ్చు. సో ఇది iPhone 16 ఒక చిన్న అప్గ్రేడ్స్, చిన్న ఇన్నోవేషన్స్, పెద్ద చెప్పుకోదగ్గ అప్గ్రేడ్స్ కానీ, చెప్పుకోదగ్గ ఇన్నోవేషన్స్ కానీ
ఆహా ఓహో అనేలాగా అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. ఇన్నోవేషన్స్ ఆల్మోస్ట్ 10 సిరీస్తోనే అక్కడే ఆగిపోయింది. మీరు ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ కొన్ని రూమర్స్ మనకి 45 వాట్తో ఛార్జర్ వస్తుంది, 45 వాట్ ఛార్జింగ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. 45 వాట్ నాకు అనిపించలేదు. అండ్ 20 వాట్ స్టిల్ 20 వాటే. ఇంకా ఐఫోన్ 16లో మనకి 60 డిస్ప్లేనే వస్తుంది. సో ఇలా చాలా వరకు డిసప్పాయింట్ అయితే చాలా మంది అయ్యారు. ఐఫోన్ 16 ముఖ్యంగా ఈ 80,000 రూపాయలు పెడితే 60 డిస్ప్లే ఏంద్రా స్వామి, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అదే నాకు ఇంకా కూడా కడుపు కాలుతా అండి మాత్రం ఈ వీడియోలో, సారీ ఈ ఎంటైర్ సిరీస్లో మాత్రం ఐఫోన్ 16 సిరీస్ గురించి మాట్లాడుకుంటే 16 ప్లస్లో మాత్రం ఆ 60 హెర్ట్జ్ మాత్రం ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పటికీ కూడా సరే ఆ బ్యాటరీలో ఏమైనా ఛార్జర్లో ఏమో 20 వాట్ కాకుండా 45 వాట్ ఇస్తారా, ప్రో మ్యాక్స్ కన్నా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇవ్వలేదనమాట. నేనేం చెప్తానంటే ఫైనల్ కంక్లూజన్ చెప్తానంటే, మీ దగ్గర ఐఫోన్ 15 సిరీస్ ఉంది, 15 కానీ 15 ప్లస్ కానీ 16 ప్రో కానీ ప్రో మ్యాక్స్ ఉందంటే జస్ట్ స్టిక్ టు దట్ ఫోన్స్, నో నీడ్ టు అప్గ్రేడ్. మీరు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు ఐఫోన్ 11 కానీ 12 కానీ 10 కానీ వాడుతున్నా మాకు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే మాత్రం ఒకసారి ఫోన్ లాంచ్ అయిన తర్వాత రివ్యూస్ చూడండి. మళ్ళీ ఏమైనా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో లాగా ఏమైనా థ్రాటల్ ఇష్యూస్ ఉందా, థర్మల్ ఇష్యూస్ ఉందా అని చూసి ఒకసారి మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. ఐ హోప్ ఐఫోన్ 16 సిరీస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ కంటెంట్ చేస్తాను. దివ్స్ రేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.